ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ ని బ్యాంక్స్ లో ఫర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ డిపాజిట్ చేసి దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ని ఆదాయంగా పొందుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 1 lakh మనీ ఉంది, దాన్ని 1 year ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అని అనుకునేటట్టయితే జనరల్ గా ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నిటికీ యావరేజ్ గా చూసుకుంటే 6.5% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. సో మీరు డిపాజిట్ చేసిన 1 lakh కి 1 year కి 6,500 రూపీస్ మీకు ఎండ్ ఆఫ్ ద ఇయర్ లో లభిస్తుంది. ఇది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్స్ ఇన్ సేవింగ్ మనీ. అలాగే 2025 ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏ బ్యాంక్స్ ఎంతెంత ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇస్తున్నాయో కంప్లీట్ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఇది నార్మల్ సిటిజన్స్ 1%, అలాగే సీనియర్ సిటిజన్స్ కి అడిషనల్ గా ఇంకో 1% ఇంట్రెస్ట్ రేట్స్ యాడ్ అవుతాయి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి బెస్ట్ బ్యాంక్స్ ఏంటనేవి తెలుసుకోవాలని ఉందా? డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ ది సేఫెస్ట్ బ్యాంక్స్ అయితే SBI, HDFC, ICICI. అలా కాకుండా మీకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వాలి, కొంచెం రిస్క్ ఉన్నా పర్లేదు అనుకునేటట్టయితే RBL బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్. మీరు ఎందులో ఓపెన్ చేసినా కానీ సీనియర్ సిటిజన్స్ కి అయితే 1% ఎక్స్ట్రా గ్యారంటీ వస్తుంది. ఒకవేళ మీకు సేవింగ్స్ అకౌంట్ లేకపోయినా కానీ లేదా ఉన్న అట్మోస్ట్ సేఫ్ గా మీ ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేసుకోండి. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ లో టైప్స్ ఏంటో తెలుసా? ఇందులో చాలా ఉన్నా కానీ మనకి మెయిన్ గా 6 టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ది స్టాండర్డ్ ఫిక్స్డ్ డిపాజిట్. ఇందులో మనం ఏదైతే అమౌంట్ ని డిపాజిట్ చేయాలనుకుంటున్నామో అది సర్టెన్ టైం పీరియడ్ హోల్డ్ అయి ఉంటుంది. అంటే ఈజీగా చెప్పాలంటే ఫిక్స్డ్ అమౌంట్, ఫిక్స్డ్ టెన్యూర్. సెకండ్ టైప్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇది 5 years లాక్ ఉంటుంది. సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. థర్డ్ ది సీనియర్ సిటిజన్స్. మనం చెప్పుకున్నట్టు ఎక్స్ట్రా 1% ఇంట్రెస్ట్ జనరేట్ అవుతాయి. ఇక ఫోర్త్ ది క్యూములేటివ్ FD. ఇందులో మీకు 1 year తర్వాత వచ్చే ఇంట్రెస్ట్ కూడా మెయిన్ ప్రిన్సిపల్ లోకి యాడ్ అయ్యి ఆ మొత్తం అమౌంట్ మీద ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఇలా మీకు వచ్చే ఇంట్రెస్ట్ కూడా క్యూములేటివ్ గా మీ ప్రిన్సిపల్ కి యాడ్ అయ్యి వాటి మీద కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. దీన్నే మనం కాంపౌండింగ్ అని కూడా అంటాము. ఇక నెక్స్ట్ ది నాన్ క్యూములేటివ్ FD. ఇందులో ఏంటంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ ఇంట్రెస్ట్ మీకు రెగ్యులర్ గా కావాలి అనుకుంటే దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. మీకు వచ్చిన ఇంట్రెస్ట్ ని హాఫ్ ఇయర్లీ బేసిస్ గా మీకు పే చేస్తూ ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ సిక్స్త్ ది స్వీప్ ఇన్ FD. ఇది డైరెక్ట్ గా మీ సేవింగ్స్ అకౌంట్ కి లింక్ అయి ఉంటుంది. ఇది ఎలా వర్క్ అవుతుందంటే మీరు ఒక థ్రెష్ హోల్డ్ అమౌంట్ ని యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 థ్రెష్ హోల్డ్ పెట్టుకున్నారనుకోండి, దానిపైన ఎక్స్ట్రా అమౌంట్ మీ అకౌంట్ లో కానీ డిపాజిట్ అయితే ఆ అమౌంట్ ని ఫిక్స్డ్ డిపాజిట్ గా కన్వర్ట్ చేసి దానిపైన రిటర్న్స్ ఇస్తుంది. అర్థమైందా? ఒక అమౌంట్ ని థ్రెష్ హోల్డ్ గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 ఏదో ఒక రూపంలో మీకు ఇంకో 10,000 ఎక్స్ట్రా యాడ్ అయ్యి అంటే 35,000 ప్రెసెంట్ మీ అకౌంట్ లో ఉన్నాయి. ఈ పైన 10,000 అనేది FD కి కన్వర్ట్ అయ్యి మీకు ఆ 10,000 కి FD కి వచ్చే ఇంట్రెస్ట్ రేట్స్ జనరేట్ అవుతాయి. దీన్ని స్వీప్ ఇన్ FD అని అంటారు. ఇప్పుడు మనం అన్ని టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా, అలాగే అసలు ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాంక్ వెళ్ళి FD ఓపెన్ చేయడం, లేదా మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంటే దానికి లింక్ అయి ఉన్న మొబైల్ నెట్ బ్యాంకింగ్ తో ఓపెన్ చేయొచ్చు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా ఓపెన్ చేయాలో ఈజీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీరు ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ నుంచి ఓపెన్ చేసేటట్టయితే ఆల్రెడీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్ని లింక్ అయి ఉంటాయి కాబట్టి ఏ డాక్యుమెంట్స్ లేకుండా ఓపెన్ చేసుకోవచ్చు. లేదు మీరు బ్యాంక్ వెళ్ళి ఓపెన్ చేయాలనుకుంటే ఇన్ సమ్ కేసెస్ వాళ్ళు ప్రూఫ్ కోసం మీ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అడ్రస్ ప్రూఫ్ కూడా అవసరం. సీనియర్ సిటిజన్స్ కి అయితే ఏజ్ ప్రూఫ్ కూడా అవసరం. అసలు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటో తెలుసా? ఫస్ట్ ది సేఫ్ అండ్ సెక్యూర్, రిస్క్ కూడా చాలా తక్కువ. సెకండ్ ఫిక్స్డ్ రిటర్న్స్, ఇంట్రెస్ట్ కూడా తెలిసిందే. ఫ్లెక్సిబుల్ టెన్యూర్, 7 days నుంచి 10 years వరకు టెన్యూర్ పీరియడ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ది ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన దాని మీద మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈజీ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కూడా. ఇక డ్రాబ్యాక్స్, డిసడ్వాంటేజెస్ చూద్దాం. లోయర్ రిటర్న్స్ వెన్ కంపేర్డ్ టు స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఇన్ఫ్లేషన్ వల్ల మీ రిటర్న్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీరు అనుకున్న టెన్యూర్ కంటే ముందరే విత్డ్రా చేయాలనుకుంటే పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి నాట్ సూటబుల్. సో ఫిక్స్డ్ డిపాజిట్ మెయిన్లీ షార్ట్ టర్మ్ గోల్స్ కి, ఎమర్జెన్సీ ఫండ్స్ కి వాడడం చాలా బెటర్. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. FD ఇంట్రెస్ట్ ఈస్ ఫుల్లీ ట్యాక్సబుల్ అండర్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్. ఇఫ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ 40,000 కంటే ఎక్కువైతే మీకు TDS డిడక్ట్ అవుతుంది. ఒకవేళ పానివ్వకపోతే 20% TDS డిడక్ట్ అవుతుంది. ఇక ఫిక్స్డ్ డిపాజిట్ టాపిక్ మీద లాస్ట్ పాయింట్ ఏంటంటే
ఏంటంటే ప్రో టిప్స్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎఫ్డీస్. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందర 2-3 బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ని కంపేర్ చేసుకుని చెక్ చేసి ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే ఒకే బ్యాంక్ లో ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్ చేసే కంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ ని డైవర్సిఫై చేసుకోండి. అవాయిడ్ వెరీ లాంగ్ టెన్యూర్ ఎఫ్డీస్. లాక్ ఇన్ ప్రాబ్లం లేకుండా చూసుకోండి. అలాగే లాడరింగ్ టెక్నిక్ ని యూజ్ చేయండి. మల్టిపుల్ ఎఫ్డీస్ విత్ స్ట్రాగ్డ్ మెచ్యూరిటీ. అంటే ఒక ఎఫ్డీ కవర్ అవుతుంది అనే 6 months ముందర ఇంకో ఎఫ్డీ ఓపెన్ చేయడం, ఆ ఎఫ్డీ కవర్ అవుతుందనగా ఇంకో 6 months ముందర ఇంకో ఎఫ్డీ ఓపెన్ చేయడం. ఇలా చేయడం వల్ల మీకు లిక్విడిటీ కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎఫ్డీ గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఇది మనకి సేఫెస్ట్ అండ్ స్టేబుల్ రిటర్న్స్ ని జనరేట్ చేస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ ఆన్లైన్ లో ఇంట్లోనే ఉండి ఈజీగా ఎలా ఓపెన్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ సేఫ్ అండ్ స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా సజెస్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.